ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. శనివారము సాయంత్రం గనక ఇలా చేస్తే ఊహించని అదృష్టం మీకు వరిస్తుంది. మరి ఆ శనివారము సాయంత్రం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. శనిదేవుడు న్యాయదేవతగా పరిగణిస్తారు. చెడు కర్మల ఫలాన్ని శనిదేవుడు ఇస్తాడు. అయితే శని వక్రదృష్టి నుంచి తప్పించుకోవాలంటే శనివారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. శనిదేవుడు ఎవరిపైన అయితే తన ప్రకోపాన్ని చూపిస్తాడో ఆ వ్యక్తికి జీవితాంతము కష్టాలు తప్పవు అని నమ్ముతారు. శనివారము సాయంత్రము సమయంలో ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంటికి రావాలి. ఈ పరిహారము చేయడం వల్ల మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది. ఆలయానికి వెళ్ళడం కుదరని వాళ్ళు శనివారం సూర్యాస్తమయం సమయంలో మీ ఇంటి గడప దగ్గర దీపం వెలిగిస్తే కూడా చాలా మంచిది. శనివారము సాయంత్రం వేళ ఈ పరిహారము చేయడం వల్ల కుండలిలో శనిదోషం తొలగి శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చని కొన్ని ప్రత్యేక గ్రంథాలలో చెప్పారు. ఈ పరిహారము చేయడం వల్ల అన్ని కష్టాలు తీరిపోయి అదృష్టం ఒక్క రాత్రితో మేల్కొంటుందని చెబుతున్నారు. శనివారము నాడు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తే మీకు ఉన్న శనిదోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజులలో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడడం కోసం శనివారము సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొట్టండి. ఈ పరిహారము చేస్తే డబ్బు సమస్య నుంచి వెంటనే బయటపడతారు. శనివారం నల్ల కుక్కకు ఆహారం తినిపించండి. దీనివల్ల మీ జాతకంలో రాహుకేతు దోషాలు ఉంటే అవి దూరమవుతాయి. శనివారం నాడు చీమలకు ఆహారంగా బియ్యపిండి పోయడం వల్ల మీ ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. శనివారము రాత్రి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. శనివారం నాడు రావి చెట్టు మొదట్లో పాలు పోయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదము లభిస్తుంది. ఈ విధంగా మీకు అదృష్టము కలిసి వస్తుంది. హనుమంతుడిని శనిదేవుడికి గురువుగా కాబట్టి శనివారము సాయంత్రం హనుమంతుని ముందు ఆవునేతితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించి హనుమంతునికి తమలపాకులు సమర్పించండి. ఇలా చేయడం వల్ల రాత్రికి రాత్రే మీకు అదృష్టం వరిస్తుంది. శనివారం అనగానే మనకు ఆపద మొక్కలవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము. మన జీవితంలో ఎక్కువగా శని నుండి విపరీతమైన బాధలను ఎదుర్కొంటాం. మనకి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలతో జీవించాలంటే నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శనివారం ఉదయాన్నే నిద్రలేచి దేవుని గది శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకరణం చేయాలి. తర్వాత బియ్యపిండిలో కాస్త పాలు పోసి ప్రమిదలాగా చేసి ఈ బియ్యపిండి ప్రమిదలో 7 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి. ఇలా 8 శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. శనివారము వెంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానము చేసి తులసి కోట ముందు ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుంటుందని నమ్మకం. శనివారం సాయంత్రము పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవునీతితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం మీకు డబ్బు లోటు లేకుండా కూడా ఉంటుంది. మరి వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా ముడుపు కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం రోజు ఉదయము నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకునికి మీ కోరికను చెప్పి స్వామికి ముడుపు కడుతున్నాను, నా సంకల్పం నెరవేరాలని గణపతిని కోరుకోవాలి. తర్వాత ముందుగా ఒక తెల్లని వస్త్రం తీసుకొని దానిని
తడిపి పసుపు రాసి ఆరబెట్టాలి. తర్వాత ఆ తెలుపు వస్త్రానికి 4 వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బులు పెట్టి ముడుపు కట్టాలి. ఇలా ముడుపు కడుతున్న సమయంలో మీ సమస్య ఏమిటి, ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా స్వామివారికి చెప్పుకోవాలి. అలా డబ్బు పెట్టిన పసుపు బట్టని 3 ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి. మీ కోరిక తీరిన తర్వాత ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే స్వామివారికి మాట ఇవ్వాలి. ముడుపును మీ పూజ గదిలో ఉంచి 108 గోవింద నామాలు చదువుకోవాలి. ఆ తర్వాత పచ్చకర్పూరముతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వాలి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. మీ కోరిక తీరిన అనంతరం ఆ ముడుపు తీసుకొని తిరుమల దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి. ఇలా భక్తిగా నమ్మకంగా చేసిన వారి కోరిక తప్పక నెరవేరుతుందని పెద్దల నమ్మకం. చూసారు కదండి ఫ్రెండ్స్, శనివారం రోజు ఏ పనులు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి కరుణ లభిస్తుంది, అలాగే శని రాహుకేతు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అనేది ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే దయచేసి లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.